జీవితాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటానని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే నిజమైన కార్యకర్తగా నిలబడతానని దర్శి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తమ కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచారని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. తాను ఖాళీగా ఉన్నాను, ఏదో ఒక పదవి ఇవ్వన్నా అని జగనన్నని అడిగితే దర్శి ఎమ్మెల్యేగా నిలబెట్టాడని, తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డిని తనను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించి తమకు రాజకీయ భవిష్యత్తును చూపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. చాలామంది జిల్లా అధ్యక్ష బాధ్యత తీసుకుంటున్నావు, అది ముళ్ల కిరీటం అని భయపెట్టినా, వెన్నుపోటు పొడుస్తారని హెచ్చరించినా, తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు తనను వెన్నుపోటు పొడిచేందుకు దాదాపు 30 మంది దాకా రేయింబగళ్లు పనిచేశారని ఆరోపించారు. కార్యకర్తలే తనను గెలిపించారని, కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మేరుగు నాగార్జున, పార్టీ నాయకులు కరణం వెంకటేష్, ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, కనకారావు మాదిగ, దద్దాల నారాయణ యాదవ్, బివై ప్రసాద్ రెడ్డి, కుప్పం ప్రసాద్, మారెడ్డి సుబ్బారెడ్డి, బడుగు ఇందిర, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, దుంపా చెంచిరెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి మరియు పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, జడ్పీటీసీ మెంబర్లు, కార్పొరేటర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. शिरडीवास साई प्रभु जगतिकी मूलं नीवे प्रभु दत्त दिगंबर अवतारं नीलो सृष्टि व्यवहारं शिरडीवास साई प्रभु जगतिकी मूलं नीवे प्रभु दत्त दिगंबर अवतारं नीलो सृष्टि व्यवहारं विमूर्ति रूप परब्रह्मदेवता आवाहयामि आवाहन पंचभूतात्मस्वरूपाय नमः प्राणलिंगस्वरूपाय नमः ईश्वरलिंगाय नमः अजंतर्व्याप्तये नमः देहस्वरूपाय नमः चित्रूपाय नमः शिवाय नमः गुरुपाक्षाय नमः निर्गुणाय नमः वत्सलाय नमः चंचलाय नमः हर्षवर्धनाय नमः नित्याय नमः गुरुपाय नमः हृदयाय नमः सर्वलोकात्मकाय नमः सर्वलोकदाक्षिणे नमः सर्वदेवतारूपिणे नमः आकाशरमणाय नमः रमणाय नमः चित्तरंकल्पाय नमः सर्वसिद्धदेवताय नमः सर्वसिद्धदेवताय नमः विघ्नराजाय नमः विघ्नेश्वराय नमः चित्रवेदाय नमः चित्तजान्य विनाशकाय नमः चित्तदाक्षिणे नमः हेतुवृक्षाय नमः विघ्नाय नमः विद्यमान्ये नमः ज्ञानयज्ञाय नमः बोधयज्ञाय नमः बाजा जैसे नी से
ఓకే मनस्मत्प्रसारेण भविष्यति न संशया देहि सौभाग्यमारोग्यं देहि मे परवन्तु कामं लोकं देहि मे देहि प्रचोदय विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं गुरो अखण्डमण्डलस्य महापूर्णं पवित्रं पावनाति लक्ष्मीष्ठति सर्वदा सर्वशक्तिसमन्वितो वैवस्तारिणमस्तुते वर्णानां वर्धसङ्गानां रसानां सङ्गसामपि मङ्गलानां च कर्तारं वन्दे वाणी विनायकम् भवानी शंकर वंदे श्रद्धा विश्वासरूपिणा देहि सौभाग्यमारोग्यं देहि मे सर्वं सुखम् జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం
జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న తను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా నలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న రావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు You sound mixed by DJ Cloudy. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను రాజన్న పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్యశ్రీ మనకుండాలి మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి అన్నీ రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి You sound mixed by DJ Cloudy. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను
song mixed by DJ అయ్యో Praveen. గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను E-song mixed by DJ Praveen. దేశంలో దాపానికి ఫ్యాను గాలి ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి జనమంతా జగనన్నకు ఓటేయాలి అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి జగనన్న రావాలి అక్కా చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి E-song mixed by DJ Praveen from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను E-song mixed by DJ Praveen from Parchuru. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న ఆంధ్ర పౌరుషం సంతకమై ఆంధ్రావనికే అంకితమై కామకీచకుల కాల రాయుటకు దిశ చట్టాన్ని అమలు చేసిన దేశం మెచ్చిన జగనన్న జనం ఊపిరై జనం దీపమై జన్మెత్తిన మా జగనన్న రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలే యాలా జగనే ఏలాలా హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా ఏలే యాలా జగనే ఏలాలా హోయ్ నేడు పదలేకపోయినా నా జీవిత కాలం మొత్తం నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్మోహన్ గారికి అంకితం అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా 2009 నుంచి జగన్మోహన్ గారితో పాటు అడుగుల అడుగు వేసి ఆయన చెప్పిన పనులను తూచా తప్పకుండా చేస్తూ 2 సార్లు 2009లో మళ్ళా 2020లో ఆ రోజు రాజశేఖర దయ వల్ల మళ్ళా జగన్మోహన్ దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఎమ్మెల్యే అయ్యాను. బీచమల్లి కుటుంబం అంటే జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. చాలా మంది చెప్తూ ఉంటారు అధికారం లేదు మీకు ఇప్పుడు ఈ పదవి ఎందుకు అన్నారు. అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునేవారు కాదు ఈ సభ. పార్టీకి అవసరమైనప్పుడు జగన్మోహన్ గారికి అవసరమైనప్పుడు ప్రతిపక్షాలు పోరాడి మనమే దూకులుగా ఉన్నప్పుడు శత్రువులను లెక్క చేయకుండా ఈ బూచపల్లి సత్యసారి గుండె మీ అందరికి అండగా ఉందని చెప్పి సమాధానం తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ కిరీటం పెట్టుకుంటా ఉన్నారు. నాకు ఈ పని ముళ్ళ కిరీటం కాదు, పూల పాన్పు లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు. నా పొట్టులో చాలా కత్తులు పొడిచాయి చాలా మంది. మొన్న ఎలక్షన్ లో సుమారుగా నా మీద 25 మంది పోరాడారు, అయినా 32 మంది. అయినా ఈ సభ ఎవరికి తల ఎక్కడో జగన్మోహన్ గారి కోసం, పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎప్పుడు అంటు పెట్టుకొని కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఎవడో గుర్తు పెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఉన్నంత కాలం ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ నిండుగా ఉంది. క్యారెక్టర్ ఉన్నంత కాలం నన్ను ఎవడో పీకలేడు. నేను బూచపల్లి కుటుంబంతో నేను అమ్మ, ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ గారు అడిగా, అన్న అమ్మకు చెప్పి చైర్పర్సన్ అంటే శివ నువ్వు అడిగా తీసుకోపో అని చెప్పి అమ్మ చెప్పి చైర్పర్సన్ ఇచ్చాడు. నేను జగన్మోహన్ గారు చేనుకు తెచ్చినప్పుడు మా నాన్నగారు బూచపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా.
ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణ వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు బీచరణ్ సుబ్బారావు గారి ప్రోగ్రామ్ కి, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటిగా అన్నా నేను ఖాళీగా ఉన్నాను, ఏదో పార్టీ పడవలు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాను నాకు జిల్లా బాధ్యతలు ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం ఈ చెప్పలు చెప్పేసాడు మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సర్వాన్ని తెలియజేస్తున్నాం. మన లక్ష్యం, మన గమ్యం, మన పైలం ఒకటే ఒకటే, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే గమ్యం తప్ప ఇంకెవరు లేదు. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. నువ్వు తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని, ఆ వృక్షాన్ని ఎవడో పూకాలని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రీయ విగ్రహాలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితికి ఊరేగింపప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు వేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చూడలా. దానికి చర్మగీతం పట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో, ఇదే జోస్తో కలిసిమెలిసి జగన్మోహన్ గారి కోసం, పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు పోయిన పర్లేదు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ఉన్న, ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులందరికీ మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, మీతో అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరెట్ట చెబితే అదే విధంగా పార్టీని నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో 8 సీట్లు కైవసం చేసుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం, మన పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఇంత అద్భుతమైన కట్టడం కట్టాడు. సుమారు ఎకరా స్థలం ఇచ్చారు. నేను కూడా చాలా పెద్ద స్థలం అనుకున్నా. మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే, ఈయన వచ్చిన కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే ఇటువంటి బిల్డింగ్లు, ఇటువంటి స్థలాలు సరిపోయే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారి విగ్రహాన్ని దండేసిన తర్వాత వస్తున్నప్పుడు చూస్తుంటే, ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ఇదే ఉత్సాహం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీని నడుపుతాము. మీ అందరూ అండగా మేము ఉంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ గా ఈ రాష్ట్రం మారింది. మీ అందరికీ తెలుసు, దుష్ట శతిష్టలాగా ఆ ముగ్గురు కలిపి ఎవరెటు పోతారో తెలియదు. ఈరోజు వదిన మరిది అనుకుంటున్నారు. మీ నాన్నని వెనక నుంచి నేను పొడి చేస్తే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో, నిన్ను కూడా పొడుస్తానని. నువ్వు ఎప్పుడు నా వెనకాలే ఉండు, కానీ నన్ను మాత్రం పొడవబాకు వదిన అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కసి తీర్చుకునే అవకాశం ఉందేమో, మా నాన్నని పొడి చేసి పైకి వచ్చినాడని. పొడిసిన దానిలో ఆవిడ కూడా బాగుందంట, కుటుంబాన్ని మొత్తానికి బాగా ఉంది. ఈరోజు ఒక చిన్న అంశాన్ని, ఒక సెంటిమెంట్ అంశాన్ని, ఈ నాకు తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు, పేరు నాని గారు అదే చూస్తున్నాడు అనుకుంటాను. సుప్రీంకోర్టు దే ఆర్ గోయింగ్ టు స్పెల్ అవుట్ ఈ రాష్ట్రంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి చేతగాక, 100 రోజుల పాలననే ఇది మంచి ప్రభుత్వమే చెప్పుకునే విధానం చేతగాక,
ఆంధ్ర ప్రశ్నిస్తారని చెప్పి ఒక లడ్డు మీద ఒక నాస్తికుడు ఒక అంశాన్ని లేవనెత్తితే దాన్ని ఎత్తుకొని భుజాన పెట్టుకొని తిరుగుతున్నాడు ఇతను. లే పైకి లేచి నిలబడు. ఏం పేరు చెప్పారు? ఇతను భుజాన్ని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, ఇట్ ఇస్ ఎ సెటిల్మెంట్. ఇదిగో ఈరోజు ఒక పరిపాలనా విధానం ఈ రాష్ట్రంలో సరిగా ఉందా లేదనే ప్రజలు నిర్ణయించే నేపథ్యంలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడేమైంది? 3 సంవత్సరాలకే 100 రోజులకే తేలిపోతే మీరు నీటి బుడగలాగా మీరు తుస్సుమని పోబోతా ఉన్నారు. మీ గాలి తీసి రాబోయే కాలంలో జగన్ రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఒక ఆలోచన విధానం, జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలని ఈ రాష్ట్రంలో అందరూ కోరుకుంటూ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి శివన్న నా దగ్గరికి 2వ సారి వచ్చాడంటే నేను ఆయన్ని గౌరవించాలి అన్న ఒక రణ నినాదాన్ని మనమందరం కూడా మిగిల్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రణ నినాదమే జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లుంగి కూడా కట్టలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది, పోద్ది. చంద్రబాబు నాయుడు గారికైనా అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది, పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను కూడా చింతిస్తున్నాడు. అరే, జనం మాయలో పడి జనానికి ఏదో ఒకటి చెయ్యాలి, జనానికి మేలు చేయాలి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తలు అధికారాన్ని ఇచ్చారే, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెబితే అధికారులు పని చేస్తున్నారా లేదా, ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, నీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతున్నాడు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. నాలాంటి వాళ్ళ గురించి మీకెందుకు రా బాబు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో, మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉంది పరిస్థితులు వాళ్ళు మనం చూస్తున్నాం. బాధ గ్రామంలో గత ఐదేళ్లు రోడ్డెంబట వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసుల అందుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకొకడు పుట్టకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తన్నగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైల్లో వేయించగలరు తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎంతగానో పేగలరా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త ఎంతగానో పేగలరా? మా అయితే నెల రోజులు జైలు వేయగలరు. జైల్లో వెళ్ళి కటకటాల నెల రోజులు చెప్పుకూడదంటా కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం. అధికారాన్ని అనుభవించే 5 ఏళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతసేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి కక్కుర్త ఆలోచన మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ జెండా మోసేవాడు ఎవరికి లేదు. ఏ రోజు పదవి ఆశించలేదు, ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు, ఏ రోజు డబ్బు ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటమే జెండా రెపరెపలాడుతున్న ఆశించాడు. ఇవాళకి కూడా జగన్ జెండా రెపరెపలాడటం కోసమే ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళో, లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని, లేదా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఓడబెట్టుకుని, వాడు మా పార్టీకి వ్యతిరేకం, వాడు జగన్ మనిషి, వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్కి చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన, ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళు రా బాబు, భోజనానికి మాకు లేదు ఉంటుంది, నీ దగ్గరికి అవ్వదు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే రా బాబు, నీకు ఏం కావాలి మధ్య మా కాలు మీద నేర్చుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకొక చోటికి వెళ్ళి పని చేసుకుంటారా, నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవునా కదా? నిజమేనా? మీకు అబద్ధాలు చెప్తున్నానా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానిక లేని వాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి జెండా మోసే మనుషులే వాళ్ళ ధైర్యం. అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావటం ఖాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తు పెట్టుకుని ఆ రుణం తీర్చుకోవటం ఖాయం. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో 2 ముఠాలు మాత్రం ఉండబాకండి. దయచేసి 2 ముఠాలు మాత్రం ఉండబాకండి. అదే ఒక ముఠ మీరు
ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలుసు నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది. నేను చెప్పేది అబద్ధం నిజం అనేది మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి. నేనేమంటానంటే అయిపోయింది. 2 ముఠాలు 3 ముఠాలు ఉండబాకండి. చేయి కలపండి. కూటమి కుక్కల్ని తరిమి కొట్టండి. మన ఇంటి వంక మన బజార్ వంక కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి గ్రామంలో ప్రతి పేటలో 2 ముఠాలు 3 ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి. చేయి కలపండి. అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి. అదొకటి చేయండి. మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి. అన్ని చంపుకొని ఒకేగా ఉండండి. ఒకే ముఠాగా ఉండండి. ఐకమత్యంతో ఉండండి. 2029 వరకు ఒకే మాట మీద ఒకే బాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ, తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసిందని వాళ్ళలాగా తప్పుడు మాటలు మాట్లాడకల్లా మనం నికార్సిగా నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలవంది ఎవరికి రా, నేను 4 గ్రహాల మధ్య దేవుణ్ణి ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరాన్ని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్టా నికార్సిగా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తుంది ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ జాగరూకత చేస్తూ ఈ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పని జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8కి 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్తూ జై జగన్, జై జగన్. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఎన్నికల్లో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక గొప్ప సంస్కరణలు చేసి ప్రజల యొక్క బాగోగులు, కష్టాలు, వ్యతలు తీర్చిన పరిస్థితిని మర్చిపోలేం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లోనే ప్రజలు మోసపోయిన తీరు, ప్రజలను ఒప్పబెట్టే తీరు, పర్టికులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు అనేకం చూస్తా ఉన్నాం. అందుకనే మా నాయకుడు చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలో రావాలంటే ప్రతి కార్యకర్త పార్టీ జెండాల భుజాలు వేసుకోవాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది వరకు ఏమైనా తప్పులుంటే వాటిని సరి చేసుకుందాం. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలతో ఉంటాడు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకనే దయచేసి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక నూతన ఉత్సవం వస్తుంది. శివన్న నాయకత్వంలో బలీయంగా పనిచేస్తాం. 8 నియోజకవర్గాలు గెలిపించుకుంటామని తెలియపరుస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బూచేపల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారికి అందరినీ అండదండతో ఉంటారని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. మీ తరపున మనందరి తరపున మా అన్న శివప్రసాద్ రెడ్డి గారికి మనందరం కూడా బొకేతోను శాలువతో సత్కరించుకోవాల్సిందిగా అందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి మీ తరపున నేను
ఈ జనసంద్రం చూస్తూ ఉంటే మళ్ళీ అధికారంలోకి 4 నెలల్లోనే వచ్చామని చెప్పి మీ అందరూ కూడా మళ్ళీ నిరూపిస్తూ ఉన్నారు. గెలిపోవడంలో సహజం, పోరాటం సహజం. తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరుతాం. మీ అందరి సారథ్యంలో, అన్న సారథ్యంలో, పెద్దల సారథ్యంలో ఈరోజు మన మాజీ మంత్రులు వారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో, మీ అందరి తోడ్పాటుతోటి, ప్రతి ఒక్కరి ఆదరణతోటి, ప్రతి ఒక్కరి మమకారంతో, ప్రతి ఒక్కరి ప్రేమానురాగాలతో తప్పకుండా అందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. శివయ్య వయసులో మాత్రమే చిన్నవాడు. శివయ్య వయసులో మాత్రమే చిన్నవాడు, చిన్న వయసు. రాజకీయ అనుభవంలో చిన్నవాడు కాదు. మీ అందరూ గమనించాలి. 2009లో మాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి శివయ్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. అంతటితో ఆపితే కరెక్ట్ కాదు. 2009లో మేము రాజకీయ రంగేట్రం చేశాం, కానీ మాకన్నా ముందే ఆయన రాజకీయ పదవి ఎంపీపీగా, శివకుర్తి ఎంపీగా బాధ్యతలు చేపట్టినటువంటి అతి పిన్న వయసు కలిగినటువంటి ఆ రోజు ఎమ్మెల్యేగా కుంగుతుంది. దయచేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్ గా పెళ్లి కాని శివయ్య ఆ రోజు శాసనసభలో అడుగు పెడుతుంటే అందరి చూపు ఆయన పక్కే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు జనాలి వారు ఒక సున్నితమైనటువంటి మలుపు తీసుకుంటున్నటువంటి తరుణం. ఈరోజు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఒక సున్నితమైన మలుపు తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు శివయ్య తీసుకోవడం చాలా కరెక్ట్. శివయ్య గారు నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తుంది. కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసే ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి శివయ్య. ఇందాక నాన్న చెప్పినట్టు ఎక్కడ కూడా గ్రూపులు కానీ వర్గాలు కానీ అవన్నీ కూడా గతం కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద ఈరోజు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోగలిగినటువంటి దీశాలి శివయ్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్న 11 సీట్లలో 2 సీట్లు మనం గెలిచినాం. ఆ 2 సీట్లు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు, దర్శి శాసనసభ్యులు ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదో రెడ్ బుక్ అని చెప్పి పోలీసులందరినీ లోపరుచుకొని పోలీసులు పూర్తిగా బెండ్ అయిపోయి ఈరోజు ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వివక్షకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఒక పండగ జరుపుకోవాలన్నా, ఒక కార్యక్రమం జరుపుకోవాలన్నా, లేకపోతే మన ఆస్తులు మనం కాపాడుకోవాలన్నా ఈరోజు ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీరు ఏదో రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ లో రాసుకొని ఈరోజు అందరినీ భయభ్రాంతం గురి చేసి ఎమ్మడిపడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు కల్పిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఎలక్షన్ వచ్చే లోపల 2029లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఒక బ్లూ బుక్ ఉంటుంది. ఆ బ్లూ బుక్ లో ఏమేమి రాసుకుంటామో అప్పుడు చూపిస్తాం. మీరు ఒక రెడ్ బుక్ పెట్టుకుంటే ప్రతి గ్రామానికి ఒక బ్లూ బుక్ మేము పెట్టుకొని దెబ్బకు దెబ్బ తీస్తాము, మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అందరం కూడా ఐకమత్యంగా ఉందాం. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా శివయ్యకు మనం పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. శివయ్య, నువ్వు చెప్పినట్టు, నువ్వు ఆశించినట్టు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన జన హృదయ నేత
జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో నీకు ఈ బాధ్యతలు అప్పగించారో, నువ్వు ఇచ్చినటువంటి ఈ మాట ఏదో ఉందో 8 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. బూచపల్లి కుటుంబం ఈ రోజు ముందుకు వచ్చింది. అన్ని బాధ్యతలు వారు మోసుకుంటా ఉన్నారు. అన్ని తెలుసు, ఇబ్బంది పెడతారు. వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అమ్మను కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానివ్వండి, ఎమ్మెల్యేగా కానివ్వండి, ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటున్నటువంటి విషయంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కళ్ళు కూడా వాళ్ళ మీద ఉంటాయి. అయినా కూడా మనం అందరం కూడా శివయ్యకు వెన్నంటి ఉంటాం, శివయ్య నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మనందరి తరఫున ఈరోజు జగనన్నను మళ్ళా 2029లో ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. కార్యకర్తలని ఖచ్చితంగా ఏదైతే మరి నష్టం జరిగిందో గత 5 సంవత్సరాల కాలంలో అన్ని గమనించుకున్నాం, అన్ని నేర్చుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్ద వేసి మీ ఆశీస్సులతోటి మీరండగా ఉంటేనే ఈరోజు మేము పచ్చగా ఉంటాం. మేము ఎక్కడ పోటీ చేయాలనేది మాకు ప్రస్తుతం, వారు ఎక్కడ పడితే అక్కడ పోటీ చేస్తాం, లేదంటే లేదు. కానీ జగనన్న ముఖ్యమంత్రిగా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మా కొడుక్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, అదేవిధంగా అందరు మార్కెట్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ నాయకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఒక్క రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని అభిమానం ఈరోజు మా కొడుకు అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎగిరింది వైఎస్ఆర్ జెండా, వినీల ఆకాశంలో ఎగురు లేకుండా, ఆంధ్రావని ప్రజలు అండనీయకుండా, అన్నా జగనన్న రేపు వచ్చే 29 ఖచ్చితంగా సీఎం అవుతావు, చేసుకుంటాం కూడా. ఈరోజు ఇంతమంది నా కొడుకు ఆదరాభిమానం మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.